వ్యవసాయ పొలాలకు దారులు లేక ఇబ్బంది పడుతున్న రైతులు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రం నుండి మోసినపల్లి చెరువు మీదుగా కక్కిరాలపల్లి గ్రామానికి వెళ్లే దారి అస్తవ్యస్తంగా ఉన్నందున రైతులు పండించిన పంటను ఇంటికి తీసుకెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకు దారిని మరమ్మతు చేయించాలని కోరుతున్నారు. కక్కిరాలపల్లి పోయే దారి చాలా అతలాకుతలంగా ఉంది. ఇక్కడ ఉన్న ఆసాములు మనకు పిలవడం జరిగింది. ఆ సమస్య ఏందో వాళ్ళని అడిగి వివరణ తెలుసుకుందాం. చెప్పండి, సమస్య ఏంటి? మీడియాకి నమస్కారం. ఈ సబ్ స్టేషన్ నుండి కక్కిరాలపల్లి మాసం చెరువు నుండి కక్కిరాలపల్లి పోయే బాటకు అంత అధ్వానంగా ఉంది. 10 సంవత్సరాల నుండి దీని పని ఏం జరగలేదు. రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది. కూరగాయలు పండించినా కానీ, పత్తి పండించినా కానీ, జొన్నలు పండించినా కానీ ఏదైనా తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. తీసుకుపోలేక ఇక్కడనే రైతులు ఒక సంవత్సరాల కొద్దీ ఇన్నే ఉంచుతాను. అట్లా నష్టం అవుతుంది. దీన్ని తొందరగా అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, మీరు చెప్పండి. సబ్ స్టేషన్ కాంచెల్లి కక్కిరాలపల్లి వెళ్ళే దారి అనుకూలంగా రైతులకు అనుకూలంగా లేదు. కాబట్టి 15 సంవత్సరాల కాంచెల్లి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక కూలీ మనిషి రావాలన్నా, ఒక ఇయ్యాల వచ్చిన మనిషి రేపు వస్తలేదు, రేపు వచ్చిన మనిషి ఎల్లుండి వస్తలేదు. ఓ పిండి బస్తా కొంచెపోవాలన్నా, పత్తి బత్తలు తెచ్చుకోవాలన్నా, ఒడ్డు తెచ్చుకోవాలన్నా, ఉరి కోయడానికి మిషన్ రావాలన్నా మాకు చాలా ఇబ్బంది అవుతుంది, కష్టాలు అవుతున్నాయి. ఎవరి దాంట్లోకి వెళ్ళి వచ్చినా ఆసాములు కోప్పడతారు, తిడతారు అని. ఇది ఒక్కటి మాకు ఎటువంటి సాయం చేయకుండా మంచిగా గవర్నమెంటు కావాల్సింది మాకు ఒకటి బాట దారి అనుకూలంగా దారి చేస్తే మాకు అదే చాలు. మాకు ఈ ఎలక్షన్లో కోడు ఇది చేస్తాను అది చేస్తాను అన్నీ అంటారు. ఈ పార్టీ వస్తుంది, ఆ పార్టీ వస్తుంది, ఎన్ని పార్టీలు వచ్చినా ఎవడు ఈ యాదవులకు ఏం తక్కువ ఉన్నది, ఏం కథ అని అనేటోళ్ళే కానీ ఒకళ్ళు ముందు పడి పని చేసేటోళ్ళు లేరు. ఈ భూములు పోతున్నాయి, జాగాలు పోతున్నాయి అంటారు. అయినా కానీ భూములు ఏం పోవు. అలా గదే భూమి వాళ్ళకే ఉంటుంది, ఎవరిది వాళ్ళకి ఉంటుంది. గదే ఒక బండి పోయే బాట మాకు అనుకూలంగా ఉండాలని ఇది మేము కోరుకుంటాను. ఎంపీఎస్ మండల ప్రధాన కార్యదర్శిని నేను. గత 10 సంవత్సరాల నుండి ఈ రోడ్డు విషయం మీద చాలాసార్లు దృష్టి తీసుకొచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా. అయితే అప్పుడు మారినేని రవీంద్రరావు కూడా స్పందించి దీనికి రోడ్డు కూడా శాంక్షన్ చేసిండు. ఆయన రోడ్డు పోయిన కూడా కొంతమంది రైతులు అడ్డుకోవడం కూడా జరిగింది, వాస్తవమే. కాబట్టి దాని విలువ తెలియక కొంతమంది దాని విషయంలో కొద్దిగా భూమి పోతుందనే కొద్దిగా అవగాహన లేక వాళ్ళు అట్లా అడ్డుపడ్డారు. కానీ ఇప్పుడు అందరు రైతులు కూడా స్పందిస్తున్నారు, మాకు రోడ్డు కావాలన్న ఉద్దేశం. ఎందుకంటే ఎందుకంటే రోడ్డు ఉంటేనే ఎవరైనా కొనాలన్నా చేయాలన్నా కూడా రోడ్డుకు ఒక వాల్యూమ్ పెరుగుతుంది, అది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటు ఉన్న రైతులు దగ్గర ఒక 30-40 మంది రైతులు ఉన్నారు. నువ్వు రైతులను రాజు చేయడం ఏమో తెలియదు, కానీ ముందుగా మా బతుకులు బాగు చేయాలంటే ఒక్క రోడ్డు మమ్మల్ని చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతులు అందరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది గత 15 సంవత్సరాల నుండి ఈ ప్రాబ్లం జరుగుతుంది. ఇవాళ వచ్చిన కూలి మనిషి కూడా రేపు రాలేకపోతుంది. ఇటున్న రైతులు కూడా వ్యవసాయం చేయాలంటే కూడా జంకుతాను, భయపడతాను. ఎందుకంటే అంత దారుణంగా ఉన్నది ఈ రోడ్డు. ఎందుకంటే బుడుగు బట్టి మన నడునంత లోతు అది పోయి ఆడలు రాలేకపోతాను. వ్యవసాయం కూడా కూలి పాపం వాళ్ళు 6 గంటల కష్టం చేసి పెట్టుబడి పెట్టి కూడా ఇలా చాలా నష్టపోతున్నారు. కాబట్టి దయచేసి ఈ రోడ్డును మీరు రైతుల గురించి ఆలోచించి ఈ ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డును శాంక్షన్ చేయాలనేది మా యొక్క డిమాండు. కాబట్టి అందరూ రైతు గురించి మీరు ఎన్నో చెప్తారు, బయట రైతును రాజును చేయాలి, చేయాలని అంటారు. కాబట్టి ఇక్కడ రైతులకు వచ్చిన కష్టాన్ని ఈ ప్రభుత్వం స్పందించి చేస్తానే కోరికతోటి నేను అనుకుంటున్నా, భావిస్తూ. రోడ్డు లేక చాలా ఇబ్బంది. ఆడవాళ్ళు నాటిస్తానికి కూడా వస్తలేరు, చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాక్టర్ రావాలన్నా వస్తలేదు. ఐలో నుంచి కక్కిరాలపల్లికి నక్షబాట. ఇదివరకు ఉన్న బస్సులు కూడా పోయినాయి. ఇట్లా కావాల్సింది రోడ్డు కాలుకు మట్టి అంటకుంటే ఆడి మనిషి వచ్చి పొలంలో దిగిపోవాలి అంతే. ఆడోళ్ళు రావాలంటే ఇంత వరద వస్తుంది, నడులో బట్టి నీళ్ళు వస్తున్నాయి. అన్ని మడుగులే. చెరువు మత్తడి పడ్డదంటే ఉషపడదు నీళ్లు. గుండెల కాడికి వస్తే ఆడోళ్ళు భయపడి అసలు నాట్లు వేస్తానికి వస్తలేరు, కలిసిదానికి వస్తలేరు, నాట్లు వేస్తానికి. చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్డు కక్కిరాలపల్లి మన కట్టకాడికి ఉన్నది, పెద్దమ్మ గుడి కాడి, అక్కడికి పోవాలి. చాలా ఇబ్బంది పడుతున్నాం. మసాలా బత్తలు తేవాలంటే మన మెయిన్ రోడ్ కాడేసి ఇక్కడికి ఎత్తుకొచ్చుడు అవుతుంది. సగం 1 కిలోమీటర్ దూరం ఎత్తుకొచ్చుడు అవుతుంది. సగం బత్తలు ఎత్తుకొచ్చి ఎవరికి మాకు టైం అయిపోతుంది. అనిల్. గతంలో ఇది కరువు పని కింద పెట్టినాం. అది వరకు పుగ్లింగ్ తీసి రవి దూరం ఉన్నప్పుడే తీసి అది
కంటున్నప్పుడు పోపించిండు రోడ్డు మొత్తం అక్కడ దాకా కక్కిరాయపల్లి ఏరియా దాకా పోపించిండు పండగ దాకా పోపించిండు అంటే కక్కిరాయపల్లి ఏం చెప్పితే ఆడ ఆపిండు ఇక మళ్ళీ ఇది ఇట్లా ఏదో ఇదిగా మళ్ళీ కరువు పనులు పెట్టినాం కరువు పనులు కూడా పూసినాం కానీ వరదలకి వానలకి అసలు అవుతలేదు ఈ రోడ్డు మోరీలు పడతాయి ఆడ మోరీలు వేయలేదు ఏమీ వేయలేదు గతంలో మంచిగానే ఉండే బాట ఇప్పుడైతే ఆయన నడవరం కూడా లేదు మొత్తం ఇంటికాడ దిగిపోయినాయి పెద్ద వీరియా ఇళ్ళకి రావాలన్నా పోవాలన్నా కష్టమే నైట్ అయినా రావం పొద్దున అయినా రావం ఎటు అటు దారిలు పట్టుకొని పోతాను వాడు అడిపోతుంది వాడు తిడతాను ఇడిపోతుంది వీడు తిడతాడు ఎటు పోయినా తిట్టుడే ఇది ఒక్కటి సాప్ అయితే రైతులందరికీ మేలు అవుతుంది.